ఆయన అంత దగ్గరగా చూస్తుంటే దేవుడిని చూసినట్టే ఉంటుంది నాకు ఫస్ట్ ఫీలింగ్. అండ్ ఒక మెమరీ అయితే గుర్తొస్తుంది. నేను ఆర్జేగా స్టార్ట్ అయినప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా దేశముద్ర రిలీజ్ అవుతుంది. ఆయన మరి అందులో భాగంగాను బట్ మామూలుగా అల్లు అర్జున్ గారే నా షో స్టార్ట్ చేశారు. నేను అల్లు అర్జున్ కూర్చొని రేడియోలో ఫస్ట్ షో నేను అండ్ ఆ ఎఫ్ఎం స్టార్ట్ అవ్వడం కూడా నా షోతోనే ఇద్దరు కలిసి స్టార్ట్ చేసింది. దట్ వాజ్ బిగ్ లాంచ్ అనమాట. అయితే ఆ సినిమా దేశముద్రు లాంచ్ ఆడియో లాంచ్ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ దానికి అప్పట్లో బాగా పాపులర్ అయింది. కెవ్వు కేక అని పాపులర్ అయ్యేటప్పటికి నేను ఇంకా మా ఆర్జే మిగతా బ్యాచ్ అంతా కూడా అక్కడికి వెళ్ళాం. సో చాలా అక్కడికి వచ్చిన ప్రతి స్టార్కి చాలా డిఫరెంట్ ర్యాప్ టైప్లో ఇంట్రడక్షన్స్ ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో ఇంట్రడక్షన్లు ఇచ్చాం. ఫస్ట్ టైం నాగార్జున గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసాం. ఆ రోజు నేను స్టేజ్ మీద ఉన్నా. సో నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చారు. పిల్ల పిత్రిగాడు అప్పుడు మనం ఫస్ట్ టైం రావట నాగార్జున గారు అట్లా చూడడం ఆయన వచ్చి ఇట్లా ఇట్లా చేయి ఇట్లా వజనేసి తట్టారు. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేదు. ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ ద ఫొటోస్. ఏదో అందరు కవర్ చేశారు ఆ రోజు. అప్పుడు ఏదో మనకి తెలిసి తెలియని ఏవో అలా యాంకరింగ్ చేసాము. బట్ బాగా చేసాం అని చెప్పారు. అయిపోయింది అక్కడికి. ఫస్ట్ జ్ఞాపకం నాగార్జున గారితో. తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. అమల గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను. అమల గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే లిటరల్లీ ఎంత పాజిటివ్ ఎనర్జీ, ఎంత పాజిటివ్ ఆరా, ఒక మనిషిలో ఇంత మంచితనమా అని చెప్పి అనిపించింది. ఆ మాట ఒక దైవత్వం అనమాట, అలా అనిపించింది. సో దట్ వాజ్ వాళ్ళ గురించి నాకు తెలిసిన వాళ్ళు. అలాంటి వాళ్ళని నేను మళ్ళీ డైరెక్ట్గా ఒకవేళ కనుక మీరు చెప్పినట్టు బిగ్ బాస్లో కనుక కలిస్తే అవన్నీ గుర్తొస్తాయి. ఆయన ఖచ్చితంగా నేను గుర్తుండను. ఆ రోజు నన్ను చూశారనే విషయం కూడా ఆయన గుర్తుండకపోవచ్చు. ఎంతోమంది చూస్తుంటారు కదా, బట్ మనకి ఖచ్చితంగా అది గుర్తొస్తుంది. ఓకే, డన్. ఇంకొకటి ఏంటంటే హౌస్లోకి వెళ్తే మెయిన్గా 2 విషయాలు. ఒకటి, మన ఫోన్ మనతో ఉండదు. 2, మైక్ ఖచ్చితంగా వేర్ చేసుకోవాలి. మైక్ వేసుకోవాలి. మీరు ఎప్పుడు వచ్చినా క్యాజువల్గా చేతికి వాచ్ కూడా ఉండదు, చాలా క్యాజువల్గా వచ్చేస్తారు. అంటే వాచ్ పెట్టుకోవడం లేదా అట్లా ఇంకా నార్మల్గా వచ్చేస్తారు. బేసిక్ ఇలా ఉండాలనే ఉండదు. మరి అక్కడ ఖచ్చితంగా మైక్ మర్చిపోకుండా వేర్ చేయాలి. అది ఎప్పుడైనా మర్చిపోతే ఏంటి పరిస్థితి? సారీ చెప్పాలి. ఎలా సారీ చెప్తారు? ఉంటుంది కదా, మరి ఖచ్చితంగా సారీ చెప్పితే మరి ఏదో టాస్క్ ఇస్తారు, పనిష్మెంట్ ఉంటుంది. కర్ణుడికి కవచకుండా అలవాటు చేసుకోవాలి. కానీ నాకు మతిమరుపు, చాలా మతిమరుపు అయితే కష్టమే. అందుకే నేను ప్రిస్క్రిప్షన్ రాసుకుని కొన్ని టానిక్లు కూడా తీసుకెళ్తాను. కానీ అది మర్చిపోతానేమో, అంత మతిమరుపు నాకు. ఆ టానిక్ కూడా మర్చిపోతానేమో అని గుర్తుపెట్టుకుని తీసుకెళ్ళి. సరే, ఒకవేళ మైక్ మర్చిపోయారు, భాషా మీరు మీ మైక్ని ధరించాలి, ఇది మీకు 3వసారి చెప్పడం అవుతుంది అని వస్తుంది వాయిస్. మీరు ఇంప్రెస్ చేయాలి. ఏం చేస్తారు అబ్బా అక్కడ? ఆయన ఏదో కన్విన్స్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి. ఏం చేస్తారు? మీకు ఇప్పుడే సీక్రెట్లు చెప్పేస్తే ఒకవేళ వెళ్ళిపోతే అక్కడెక్కడ చూపిస్తారు. అయితే అక్కడ సస్పెన్స్ అయితే, లేకపోతే ఇట్లా చెప్పలేము సార్, మైక్ వచ్చి మైక్ మర్చిపోయాను సార్ అని చెప్పాలి. ఏంటండి? మైక్ వచ్చి మైక్ మర్చిపోయాను చెప్పాలి. మీ ప్రాస ఉపయోగపడుతుంది ఏమో నా ఫీలింగ్. బేసికల్గా నేను మీ ఇంటర్వ్యూస్ తర్వాత చూశాను చాలా వరకు. మీది లేదండి, ఇంత కూల్గా మనం ఇంత క్యాజువల్గా మాట్లాడుకుని యుగాలైంది, ఎంతసేపు సీరియస్గా అనుకున్నది. ఏం జరిగిందంటే అవును కరెక్టే, ఇది మాత్రం. కానీ మీ ప్రాస మీకు ఉపయోగపడుతుంది. ఫైట్ ఒకటి ప్రాస కాదండి, చిలిపి. అంతేనా? నాటి నా మాటే అది. ఓకే ఓకే. కొట్టేసేవాళ్ళు కొన్నిసార్లు, అంత చిలిపి చేస్తుండేవి. ఓకే. మళ్ళీ అగైన్ సరసాలు అనుకునేవాళ్ళు. సరసాలు కాదు, జస్ట్ నాటి మాటల్లో అంతే. అంత సీరియస్లో మాట్లాడుతున్నప్పుడు కూడా టక్మనేసేస్తాను. సీరియస్ కోపం వచ్చేస్తాను. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అంటారు, అంతే కదా. ఓకే, అదే ఉండాలి కానీ నవ్వించడానికి. అయితే ఇప్పటి వరకు మేము భాషని ఇట్లా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేదంటే ఏదైనా ఒక కేసు వస్తే దాన్ని ఇలా సాక్ష్యాధారాలు అలా ఆధారాలు ఇవి మాత్రమే చూపించారు. కానీ వన్స్ నేను అనుకుంటున్నా ఈ పర్సన్ అసలు హౌస్లోకి వెళ్తే మంచి ఫైట్ ఉంటుంది, పాయింట్ రేజ్ చేస్తారనిపిస్తుంది. మీరు ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఫస్ట్ పాయింట్ పట్టుకుంటారా లేకపోతే ముక్కు చుట్టూ తిప్పి చూపిస్తారా? నాకు తెలిసి పాయింట్ పెట్టుకుంటారు అనిపిస్తుంది. ఇంత మొత్తం చూసాక మీరు పాయింట్ ఏమో మరి ఆ టైంలో అయ్యా కొన్ని టాస్క్ల దగ్గర సిచ్యువేషన్ బేస్డ్ చెప్పలేము మనం. ఓకే, సిచ్యువేషన్ బేస్డ్. సరే, ఓకే, డన్. నేనైతే మీరు హౌస్లోకి వెళ్తే పాయింట్లెస్గా వాళ్ళు వాదిస్తున్నారు అనుకోండి, సరదాగా నవ్వించినట్టు జోకులు వేస్తారు, అంతే అంతే. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే తెలుస్తుంది అది. ఓకే, డన్. మీకు వంట వచ్చా? మీకు ప్రూవ్ చేయమంటారా? ఇప్పుడు చేస్తారేంటి? ఇప్పుడు ఆన్ ద స్పాట్ ప్రూవ్ చేయగలను. చెప్పండి. మీరు చేయి ఇట్లా పెట్టండి, బాగా దగ్గర పెట్టండి. ఏంటిది ఇది? 1 టచ్. ఓరి అమ్మ, ఓరి నాయన, వంట వచ్చా అన్నందు పాపన వంట వచ్చా. అయ్య బాబాయ్,
ఓకే సూపర్ అండి, సూపర్ సూపర్. మీకు ఇంకా ఓట్లు ఎవరు వేయక్కర్లేదు, లోపలికి వెళ్తే ఇలాంటి కొంచెం కొన్ని దాచిపెట్టుకోండి. అయ్యో నేను అదేనండి, నేను అదే ఇన్నాళ్ళు సీరియస్గా చూసాను, నేను అసలు ఒరిజినల్ ఇది. అదేనండి నేను అదే నేను అలాంటి వాడిని పింకీ, నేను అలాంటి వాడిని. నువ్వు నాకు నచ్చావు, నేను అలాంటి వాడిని పింకీ. అనవసరంగా మీ అక్క అవే చాడీలు చెప్తుంది అన్నట్టు. సోషల్ మీడియా ఏదో అటు ఇటు చూసింది కానీ కొత్త ఆర్జే భాష అయితే కనిపిస్తున్నాడు, చూద్దాం. నేను కూడా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా క్రేజీగా ఉంది, సూపర్. సో వంట అయితే వచ్చన్నా సరే, ఈ వంట వచ్చి కాదబ్బా మనకు వంట గరిటెలతో పొయ్యిల మీద చేస్తారే ఆ వంట వచ్చా? అంటే అక్కడ అన్నీ చేయాలి కదా. వంట అంటే బియ్యము అన్నం పెట్టడం వచ్చు. కర్రీస్ వచ్చా? కర్రీ చేయాలంటే మళ్ళీ చేయటండి, మళ్ళీ కర్రీ చేస్తా. అమ్మో వద్దు అసలు, మీరు కర్రీ చేయొద్దు బాబు. కర్రీ అంటే కర్రీ చేయడమా, వంట అంటే వంట వచ్చా? నిజంగా రాదు, నిజంగా రాదు. ఓకే, కాకపోతే ఏదో ట్రై చేయాలి అంటే ఇప్పుడు ముక్కలు కట్ చేసి ఏదో నూనె వేసి వేయించడం, ఉప్పు కారాలు వేయడం, అంతకు మించి ఇంకేమి తెలియదు. మీ వైఫ్ మంచి కుక్క, బాగా వంట చేస్తారా? ఏది బాగా చేస్తారు వెజ్లో? మీరు తినేదే వెజ్ కాబట్టి. మా వైఫ్ ఇప్పుడు కాదు, చాలా అంటే నాకు పరిచయం పెళ్ళి కాక ముందు నుంచే తను నా ఫ్యాన్గా పరిచయం అయినప్పుడు 2 బ్రెడ్ ఇట్లా పెట్టి దాని మధ్యలో శాండ్విచ్ లాగా ఏవో అన్ని రకరకాల మయోనీస్ అన్నీ వేసి మంచి వెజిటబుల్స్ అన్నీ వేసుకొచ్చి తీసుకొచ్చేది. భలే ఉండేది, చాలా బాగుండేది. తర్వాత అట్లా రోజు తీసుకొస్తుండే చాలాసార్లు. ఎంత హిట్ అయిపోయిందంటే మా ఆఫీస్లో ఇంకో 4 తెప్పించరా అంటే అందరూ కూర్చొని తినేటప్పుడు అలా. అదే దాని పేరు మర్చిపోయింది, గ్రిల్ శాండ్విచ్ లాంటిది ఏదో చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఓకే, అండ్ అన్నీ బాగా చేస్తుంది. సో ఆల్ ద టైమ్ మీ వైఫ్ చేసే డిషెస్లో ఫేవరెట్ డిష్ ఏంటి? ములక్కాడ సాంబార్లో అదిరిపోతుంది. ములక్కాడ సాంబార్ ఒకటి, తర్వాత ఆగాకరకాయ ఉంటుంది, ఓకే, దాని వేపుడు. తర్వాత ఇంకోటి ఈ మధ్య రీసెంట్గా వస్తుంది, అది ఏదో భలే ఉంది, అది దాని పేరు మర్చిపోయాను. దొండకాయలా ఉంటుంది కానీ దొండకాయ కాదు, చాలా బాగుంది. దొండకాయలా ఉంటుంది, దొండకాయ కాదా? ఏంటబ్బా అది? కలకత్తాను బెంగాల్ నుంచి వస్తున్నాయి, దొండకాయలానే ఉంటాయి, భలే ఉన్నాయి. ఆగాకరకాయ చాలా ఇష్టం, ఆగాకరకాయ వేపుడు. టక్కుమని అడిగిస్తే మా మతిమరపు బుర్రకి ఇంకేం చేస్తుందబ్బా. సరదాగా ఒక కవిత చెప్పనా మీకు? చెప్పండి. విత్ డ్యూ రెస్పెక్ట్, సారీ టు మై వైఫ్ అన్నమాట, సరదాగా చెప్తున్నాను. సరే, ఏడిపించడానికి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను. మా వైఫ్ చేస్తుంది వడలు, అవంటే నాకు హడలు. మా వైఫ్ చేస్తుంది పూరి, అది తిని నేను చెప్తాను సారీ. మా వైఫ్ చేస్తుంది ఇడ్లీ, అది తింటే డెడ్లీ. ఇలా రావట్లేదు కానీ అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని టక్ ఇలా వచ్చేస్తుంటాయి అనమాట ఫ్లోలో. అలా 4 తర్వాత ఇవన్నీ తిన్న తర్వాత ఇవి కూడా తిని, మరి అంత రాసిన తర్వాత అవి కూడా పెట్టాలి కదా, మరి అవి కూడా తినాలి కదా మరి. అదే జస్ట్ కిటింగ్, తను షీస్ వండర్ఫుల్ కుక్, చాలా బాగా చేస్తుంది. ఏంటి తన పేరు? మీ వైఫ్ నేమ్ ఏంటి? ఎందుకంటే ముద్దుగా ఏమని పిలుస్తారు? మా అమ్మోళ్ళు వింటారు. మా అమ్మోళ్ళు వింటారంట. ఓరే దేవుడా, 90 ఇది ఏంటి 24, నేను 42. ఓకే, మీకు 24 కనబడుతుంది, దాన్ని రివర్స్ చేయండి, అది నేను. ఓకే, డన్. ఓకే, అండ్ మీ పాపలో ఏది బాగా నచ్చుతుంది? మీ అమ్మాయి బుజ్జితలు భలే మాటలు, క్యూట్ మాటలు. అవునా? ఫుల్ సెంటెన్సెస్ మాట్లాడుతుంది, భలే కథలు చెప్తుంది, తొక్కుతుంది బాగా. తిరిగేసి వచ్చిన తర్వాత ఏది నా చిన్ని జిరాఫీ అని చెప్పి నేను పడుకుంటే ఎక్కి తొక్కుతూ ఉంటుంది, దానికి అది ఆనందం, తొక్కించుకోవడం నాకు ఆనందం. నైట్ అయితే నాకు ఫుల్ బాడీ మసాజ్ అనమాట. అది షర్ట్ వేసుకోకూడదు, షర్ట్ తీ అని చెప్పి తీసిన తర్వాత ఈ మీదకి తొక్కుతూ ఉంటుంది. ఓకే, మమ్మీ పెట్టా డాడీ పెట్టా అంటే ఈ మధ్య పాపం డాడీ కొంచెం దూరం అవడం మమ్మీ పెట్టయింది, బట్ డాడీ ఎంత మమ్మీ పెట్టయినా మీరు గమనించండి, ఎవరైనా సరే ఇంటికి డాడీ వస్తే అసలు వాళ్ళకి రెక్కలు వచ్చేసి వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ సూపర్ మ్యాన్ లాగా అయిపోతారు వాళ్ళు. నాన్న వచ్చేసాడని చెప్పి అంతే. ఓకే, వస్తే ఇట్లా ఎత్తుకొని వాళ్ళకి ఎరగరగరగర తిప్పి కాసేపు ఆడించుకుంటే తప్ప ఎంత ఉన్నా మర్చిపోతారు, టెన్షన్ స్ట్రెస్ అన్ని. సో ఒకవేళ మీరు హౌస్లోకి వెళ్తే అనే క్వశ్చన్ గురించి స్టార్ట్ చేసే కాబట్టి ఒక 2 క్వశ్చన్లు చేసి ఎండ్ చేస్తా. హౌస్లో ఏంటంటే టాస్క్లు, గేమ్లు. ఫస్ట్ నుంచి మీరు గేమ్స్ బాగానే ఆడతారా? మంచి యాక్టివ్గా ఫిజికల్ యాక్టివిటీస్ ఆడతాను, బాగా క్రికెట్ ఆడతాను, ఇవి 2 బేసికల్. ఇంకా మిగతా ఏం పెద్దాలే. పిచ్చిగా ఆడుకునేవాళ్ళు, ఎంత పిచ్చి అంటే అర్ధరాత్రి పూట కూడా ఏదైనా లైట్లు దొరికితే లైట్ కింద ఆడుకునేవాళ్ళు, వచ్చి కొట్టేసేవాళ్ళు. స్కూల్ నుంచి వస్తే
బ్యాగ్ అక్కడ పడేసి, ఎక్కడంటే ఇంట్లో కూడా కాదు, వీధి చివరి ఒక కల్వర్ట్ ఉంటుంది, ఆ కల్వర్ట్ మీద బ్యాగ్ పడేసి వెళ్ళిపోయాడు బ్యాట్ పట్టుకొని. అలా ఆడుకునేవాళ్ళం. తర్వాత ఫ్రెండ్స్ అందరూ చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయిపోయాక తగ్గిపోయింది. ఎప్పుడైనా ఒకళ్ళు ఎవరైనా మ్యాచ్కి పిలవకపోతారా, ఆడకపోతావా అని చెప్పి అనుకుంటుంటాం. ఇంతకుముందు సీజన్లు చూసారా? మామూలుగా బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అడపా కొన్ని ఏంటంటే ఫిల్టర్స్ ఉంటాయి, కొన్ని వితౌట్ ఫిల్టర్స్ ఉంటాయి. ఫైట్ చేయాలి, అనవసరంగా తిట్టాలి, మళ్ళీ మనమే అక్కడ నలుగురు వాళ్ళతోనే కొట్టుకోవాలి, వాళ్ళనే తిట్టాలి, మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉండాలి. అది చాలా మెంటాలిటీస్ సెట్ కాదు. కొంతమంది ఏంటంటే నాకు వాళ్ళు నచ్చలేదు, నేను కొంచెం తగ్గించేస్తా మాట్లాడడం అనిపిస్తూ ఉంటుంది. ముందు మనతో బాగానే మాట్లాడతారు, వెళ్ళి వెనకాల మాట్లాడతారు. అది ఇంకా తీసుకోలేము కొన్ని మెంటాలిటీస్. అవన్నీ నిజంగా మెంటల్ ప్రెషర్ అయితే ఉంటుంది కొంచెం. అవన్నీ మీరు చెప్తారా వెనకాల మాట్లాడినవి? ఎందుకు తెలుసు? తర్వాత తెలుస్తుంది కదా, బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఫ్రెండ్స్ చెప్పేస్తారు కదా భాస్కర్. అప్పుడు తెలియపోయిన నెక్స్ట్ అయినా తెలిసిపోద్ది కదా. లేదా ఒకవేళ ఇప్పుడు టాస్కుల్లో ఖచ్చితంగా ఎలిమినేట్ చేసే పర్సన్కి ఒక పాయింట్ చెప్పాలి. మన ఫ్రెండే, మనకు అప్పుడు దాకా ఫ్రెండ్గానే ఉన్నారు, పాయింట్లు ఎక్కడ దొరకట్లేదు, వీళ్ళ దగ్గర ఏదో తెలిసింది, వీళ్ళని మనం నామినేట్ చేయాలి. నామినేషన్స్ ప్రక్రియ చాలా క్రూషియస్గా ఉంటుంది బిగ్ బాస్లో. చూసారా? నేను చూశాను. ఎందుకు నన్ను నామినేట్ చేసావు, నామినేట్ చేసావా, ఏదో ఒకటి చెప్పాలి. నేను వదిలేండి, ఒకవేళ దాచిపెట్టుకునేవాడిని. అక్కడే చూస్తారా? కామెడీ చేస్తారు అనిపిస్తుంది నాకు. నామినేషన్ ప్రక్రియను కూడా మీరు కామెడీ చేస్తారు. ఆ పదాలు గుర్తుపెట్టుకోండి, నామినేషన్ ప్రక్రియ. దీనికి క్రేజీగా నెక్స్ట్ అక్కడ ఏం చేయాలో ఆలోచించుకుని బుర్రలో ఒకవేళ వస్తే అక్కడ ప్లే చేయండి. అంటే ఈ దేశం నాదే కాదు, మీది కూడా. ఈ నేషన్ మీ నేషన్. అమ్మ బాబోయ్, మీ నేషన్. ఓ రే నాయను, సో స్వీట్ ఆఫ్ యూ అండి. చాలా బాగుంది నిజంగా. మీరు ఇంత ఫన్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు మేము ఆర్జే భాషను ఒకలా చూసాము. ఈ యాంగిల్ ఇప్పుడు నా ఇంటర్వ్యూలోనే నేనే ఫస్ట్ టైం ఎంత నవ్వుతున్నాను అసలు. ఇంత నవ్వచ్చు యాంకర్, తక్కువ నవ్వాలి, ఎక్కువ మీ మాటలు. నేను నవ్వేస్తున్నా, మైక్ మర్చిపోయా, కెమెరా మర్చిపోయా. ఫస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను నేను. కాబట్టి ఇదే ఎంజాయ్మెంట్, ఇదే ఎక్సైట్మెంట్ ఆడియన్స్ దగ్గర ఉండాలి. చక్కటి యాంకర్, నవ్వితే యాంకర్, లేకపోతే భయంకర్. మొత్తానికి మీ సినిమా తీయండి. మీ సినిమాని కూడా నేనే ప్రమోట్ చేస్తాను. హోస్ట్ నేనే, అన్నీ నేనే. ఆ సినిమా ఏదైనా సరే, ఎలాంటి సినిమా అయినా ఇలాంటి పంచులు ఉండి మన ఏజ్కి తగ్గట్టు. మన ఏజ్ నాది, మీ ఏజ్ కాదండి, కొంచెం మా జనరేషన్ ఏజ్. నేను ఓల్డ్ అండి అంతే. కానీ ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. మీరు కూడా ఆ కవ్వకి చెందిన వాళ్ళే. ఓకే, సో సినిమాలు చూడడం చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా సినిమాలు చూసే ఛాన్స్ కూడా లేదు. సో ఫైనల్గా ఇప్పుడు కోవకి చెందినవాడిని కాదండి, నేను బావకి చెందినవాడిని. ఏ బావా? అదే బావా పిలుస్తారు కదా, ఆ బావ. ఏమో రాసేస్తావు ఇంకా. ఎవరో బావకి చెందిన ఆర్జే భాష బావా అంటున్నారంట సోషల్ మీడియాలో. వేసుకుంటాం ఇంకా మీకు. అంటే ఏదో అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ వెళ్ళిపోతున్నాం కానీ, ఇట్లాగే ఎప్పుడో వైజాగ్ అరకు వెళ్తున్నప్పుడు ఏదో ఒక చిన్న పల్లెటూరు దగ్గర ఆగి ఏదో తిందామని చెప్పి ఆకలిస్తుంటే అక్కడ మైక్ సెట్ పెట్టుకుని ఒక కోవా అమ్ముకుంటుంది. అయితే పాట ఏంటి సార్, పాలకోవా తీసుకోవా ఓరి బావా పాలకోవా పడి నవ్వుకున్నాను. భలే అమ్ముతున్నాడు వీడు పాలకోవాలి. తక్కువ నాకు గుర్తొచ్చింది. మీలో ఒక సింగర్ ఉందో, పాట పాడొచ్చు కదా, ఏదో మంచి పాట. ఇప్పుడు పెద్ద పాటలు పాడరు కానీ ఏ సాంగ్ అయినా ఓకే. ఏ సాంగ్ మీరే చెప్పండి. ఇగో ఇదే టాస్క్. చెప్పేస్తే బాగుంది. టాస్క్ మీకు నాకు ఇవ్వద్దు, ఇందులో ఓపెన్ ఛాలెంజ్ లేదు. ఒక టాస్క్ వస్తుంది ఏంటంటే, నేను స్వరం మాత్రమే పాడతాను, అది ఏ పాట మీరు కనిపెట్టాలి. సరే, పమ ప గమ ప గమ గస నిని సాస గగ సాస ని స గ మమ ప సాస ని పాప మమ్మ గగ సాస ని సా. ఇప్పుడు నీది టాస్క్. నేను ఆ జనరేషన్ కాదు కదా. తప్పు. వినాలి. సప్పా మప్పా మాకు తెలియదు. చాలా ఫేమస్ పాట, చెప్పొచ్చుగా. సీతాకోక చిలుకని అప్పట్లో ఇళయరాజా గారు. ఓకే, మాటే మంత్రము వినుంటారా? ఆ సినిమాలో ఒక పాట ఇది. అచ్చా, ఆ 2 లైన్లు పాడొచ్చుగా, బాగుంది నాకు. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే. ఈ బాగా రాసుకున్నారే, ఇవన్నీ ఎలా వచ్చినాయి? పాటలు కూడా పడతారా? బాత్రూమ్ సింగరా? నేను ఒక్కడే మా ఇంట్లో దాన్ని ఏమంటారు, భ్రష్టు పట్టిపోయాం. ఎందుకు? మా అత్తలు, మామయ్యలు, బాబాయ్లు అందరూ సంగీతం సాధన వాళ్ళు. ఓకే. సో నేను ఏ రోజు నేర్చుకోలే కానీ ఏదో అలా విని, లేదా ఆ జీన్స్లో కొంత అలా అబ్బింది అంతే తప్ప. ఓకే, మనకి
డాన్స్ వచ్చా? డాన్స్ చేస్తారా? అస్సలు రాదు. 2 స్టెప్పులు కూడా? అరాచకమైన డాన్స్. నేను నా డాన్స్ చూస్తే ఎలా ఇప్పుడు చేయలేము, కానీ అరాచకమైన డాన్స్. దయచేసి నా చేత డాన్స్ చేయించుకోకండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్నాళ్ళ క్రితం మన శ్రీదేవి డ్రామా కంపెనీలో పిలిచాను నన్ను. ఆ డ్రామా కంపెనీలో పిలిచినప్పుడు మరి వాళ్ళ ఇంట్రడక్షనే డాన్స్ చేసేయాలి కదా. అవును. నేను బేసికలీ నేను డ్యాన్స్ చేసుకుంటాను, నాకు డ్యాన్స్ చేసుకుంటాను, మీరు చెప్పినట్టు నేను చేయలేను. సో వాళ్ళు ఏదో ఒక సాంగ్ అనుకొని ఈ సాంగ్కి మీరు డ్యాన్స్ చేయాలి అంటే చేసేద్దాం అన్నాడు. అంటే కాకపోతే మీరు చెప్పేట్టుగా నేను నా ఇష్టం చేసుకుంటాను. అట్లా కాదు, దీనికి కొరియోగ్రాఫర్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి, సాయంత్రం రేపు షో అంటే మీరు ముందు అక్కడికి వెళ్ళండి అని ట్రైనింగ్ ఇస్తారండి. నేను హరియానా కలిసి చేయాలి. ఓకే, ఆవిడ ఎరగదీసేస్తుంది డ్యాన్స్. అంటే నేను చెప్పాను 2-3 స్టెప్పులు ట్రై చేసిన తర్వాత పాప ఆవిడ టైం వేస్ట్ చేయడం, మీ టైం వేస్ట్ చేయడం తప్ప, మీరు ఎంత ట్రై చేసినా నా టైప్లో నేను వేస్తాను తప్ప ఒక్క స్టెప్ కూడా మీరు చెప్పింది వేయలేనండి అని చెప్పిన తర్వాత సరే ఆయన 2-3 సార్లు ట్రై చేసి సరే మీకు వచ్చింది వేసేయండి అన్నాడు. ఆ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో వెళ్ళి నేను చేసిన బేభత్సం ఇప్పటికీ వాళ్ళు మర్చిపోలేరు. మీరు ఎవరన్నా కనబడితే శ్రీదేవి డ్రామా కంపెనీలో శేఖర్ భాష డ్యాన్స్ ఎలా ఉందని అడగండి. అదొక బీభత్సం, అదొక భయానకం. అనకపోతే మీరు చూడండి కావాలి. టెలికాస్ట్ చేయలేదు కదా? చేశారా? ఇప్పుడు బోనాల పండుగ టైంలో నేను చూస్తాను. అయితే ఇప్పుడు ఆ బీభత్సం ఏంటో రచ్చ ఏంటో మేము కూడా చూస్తాం. ఆయన ఆది గారు ఉన్నారు కదా, ఆయనకే కాంపిటీషన్ అనుకుంటారు. అవునా? ఆయనే సూపర్ డాన్సర్. అయితే ఆ టైప్ లో ఉంటుందా? ఆ కోవకి చెంది. ఓకే, అయితే మీ నుంచి డాన్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూద్దాం. అయితే నాకు చేయడానికి సిగ్గులేదండి, కానీ మీరు అది అద్భుతమైన డాన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఫైనల్గా భాష గారు చాలా నవ్వా. సో మీరు ఇంకా మరిన్ని సక్సెస్లు తీసుకోండి. హ్యాపీగా నాకు తెలిసి అంతా మంచిగానే సాగుతుంది. ఇంకొంచెం ఆరోగ్యంగా, ఇంకొంచెం ఫుడ్ మంచిగా తినండి. లైఫ్లో వచ్చే ఏ సక్సెస్. అయ్యో ఒకవేళ కనుక నిజంగానే అక్కడికి వెళ్తే మీరు ఇంకా మంచిగా తినండి. అవదది అదే అంటున్నా. అవదమ్మా అది. ఇందాక అడిగారు కదా, నాకు ఇప్పుడు ఏం పాట గుర్తొస్తుంది తెలుసా? జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాహా అయ్యాయి, కష్టాలు కవాతు చేశాయి, నిష్ట దరిద్రపు లాటిరి వీణ్ణి లాగి తన్నింది. అదే మంచి లైన్స్ ఉన్నాయి దాంట్లో. ఏంటంటే పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచ్చింగ్ ఇచ్చింది. అయ్యో, ఆ సినిమాలో పిల్ల జమీందారు ఉంటాడు, వాడిని అప్పటిదాకా ఎంజాయ్ చేస్తుంటాడు వాడి లైఫ్. కార్లు బంగ్లాలు అన్నీ పోయి వాడి తర్వాత వాడి చేత ఎన్సీసీ ట్రైనింగ్ ఇప్పించి వాడికి ఇంత జీడిపప్పు ఉప్మా పెడతారు. ఉప్మా పెడితే ఉప్మా తింటుంటే నీకు జీడిపప్పు వచ్చిందంటే రే జీడిపప్పు వచ్చేంత ఉప్మా ఉందా దాంట్లో, ఆ టైప్లో అవుతుందేమో చూడాలి. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అసలు మీరు ఒకవేళ వెళ్తే, నాకు ఆర్జే భాష ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి, మొత్తం అందరికంటే కంటెస్టెంట్ల కంటే భాషకి 4-5 ఓట్లు వేస్తాను కాబట్టి, మా వాళ్ళందరితో వేపిస్తాను కాబట్టి నేను ఇంకా ఫుల్ ఫన్ ఎంటర్టైన్ ఎదురు చూస్తూ ఉన్నాను. నాట్ ఓన్లీ ఒక కాజ్ గురించి. ఒక్క మాట చెప్తాను, అసలు బన్నీ ఓట్లు ఏమైనా అడగద్దు. మీకు తెలిసిన వాళ్ళని కూడా చూడమని చెప్పండి, సరదాగా ఉంటాడు, సరదాగా చూడమని చెప్పండి. వాళ్ళు నచ్చితే వాళ్ళే వేస్తారు. అసలు నా ఫ్రెండ్ 1000 అసలు వద్దే వద్దు చెప్తున్నా కదా, నచ్చితే వాళ్ళే వేస్తారు. అస్సలు అబ్బాయి అడగక్కర్లేదు. మావాడున్నాడు చూడు అని చెప్పండి అంతే. అసలు వాళ్ళ ఫోన్ లాక్కొని ఓట్లు వేయించడం ఇట్లాంటి అసలు చేయకండి. ఇలా ఉంటే ఖచ్చితంగా అందరూ చూస్తారులేండి. ఇలా చెప్పడం కాదు, బిఫోర్ మన ఇంటర్వ్యూ ఎట్లుంది ఇట్లాగే అక్కడ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్జే భాషను ఎలా చూడాలి. అదేనండి, నేను అదే పింకీ, అదే ఓకే, డన్. సో స్వీట్ ఆఫ్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇంకేదైనా అచీవ్ చేయాలని మీకు రాసి ఉంటే అది కూడా అచీవ్ చేయాలి. నాకు తెలిసిన పర్సన్ అంటే ఏంటి తెలుసా? ఏం చేయాలి? అచీవ్ అంటే మంచివి చేయాలి అని. జేబులు చేతిలో పెట్టుకొని ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా నవ్వా. సో మీరు ఇలాగే అందరినీ నవ్విస్తూ ఉండాలి, మంచి సక్సెస్లు కూడా అందుకోవాలి. ఎందుకంటే మాకు తెలిసిన పర్సన్ మాట్లాడుతుంటే మళ్ళీ ఇంకో పంచులు వస్తాయి, ఇంకా ఆపేయండి, నేను వెళ్తాను. ఓకే, సో పెద్ద సక్సెస్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను కూడా వెనకాలే ఉండి నా వరకు ఏం చేయాలో నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆర్జే భాష గారు. ఇక్కడి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు వెరీ స్పెషల్ చిట్ చాట్. సో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పర్సన్
ఆర్జే భాష. సో రైట్ నాతో పాటు ఆర్జే భాష ఉన్నారు. ఆల్మోస్ట్ ఇష్యూస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి, సక్సెస్ఫుల్గా అయితే ముందుకెళ్తూ ఉన్నారు. అసలు జాబ్కి వెళ్తున్నాడా లేదా, ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తున్నారా లేదా ఒకసారి మాట్లాడదామని స్టూడియోకి పిలిచానండి. ఇప్పుడు కాంట్రవర్సీ ఇష్యూలు ఏమి లేవు, ఓన్లీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతున్నటువంటి కమెంట్స్ బేస్ చేసుకుని ఒక చిన్న చిట్ చాట్ చేస్తాను. సో మీ క్వశ్చన్స్ కూడా నేనే ఈరోజు అడిగేస్తాను అనమాట. ఓకేనా? ఎస్. హాయ్ భాష గారు. హాయ్ హాయ్. సో సోషల్ మీడియాని షేక్ చేసిన భాష ఎట్లుంది? మీరే చేయించారు షేక్. మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఒక్క పోస్ట్ పెట్టలేదు నేను, అంత లేజీ ఫెలో నేను. బట్ నన్ను నడిపించింది మీరే. మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్స్ అన్ని నన్ను అంతే భుజానికి ఎత్తుకొని నడిపించాయి. అంతే. జై యూట్యూబ్ అయితే అంతే కాదు. తమ్నేల్ బాగుందబ్బా. సోషల్ మీడియాని షేక్ చేసిన భాష, రేవ్ పార్టీలో దొరికిన భాష. ఇప్పటి వరకు మాకు భాష అంటే అరుణాచల్ రజనీకాంత్ గారు గుర్తొస్తారు, కానీ ఈ భాష చేసిన మ్యాజిక్లు మాత్రం మామూలుగా లేవండి సోషల్ మీడియాలో. ఒప్పుకుంటారా? క్రెడిట్ అంతా మీదేనండి. మళ్ళీ నాదే కొంపతీసి నేనేదో చేశాను అనుకుంటారా? మీదే అంటే మొత్తం మేమే వేసేసామని. మీరు పిలిచి ఇంటర్వ్యూలు చేయకపోతే, మీరు పిలిచి నన్ను సాక్ష్యాలు అడగకపోతే ఇవన్నీ ఎక్కడికి వస్తాయి చెప్పండి? ఓకే, అదే అంటున్నాను. నేను నా ఇన్స్టాగ్రామ్లో నా ఫేస్బుక్లో చేస్తే అది నా క్రెడిట్. ఓకే. బట్ అంతా నన్ను మీరే 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 తీసుకెళ్ళారు. అది సినిమాల్లో చూస్తుంటాం, ఎక్కడైనా అవమానాలు, చిత్కారాలు, విమర్శలు. కానీ రియల్ లైఫ్లో అన్నీ జరిగినా కూడా హీరోగా బయటికి తిరిగి రావాలంటే చాలా తక్కువ మందికే ఉంటుంది. అయితే మీరు ఒక లైవ్ షోలో అయితే ఏకంగా కొట్టించుకుని కూడా హీరో అయిపోయారు. కాదు కాదు, చిన్న సరదా. మీకు తెలియని విషయం ఏంటంటే నిజంగా ఆ లైవ్ షోలో కొట్టల చెప్పు విసిరేసి, కానీ తర్వాత అర్ధరాత్రి దొంగలాగా వచ్చి కొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు రివర్స్లో నేనే ఇదైంది, అప్పుడు గొడవ అయింది. కానీ మీమర్స్కి ట్రోలర్స్కి మంచి కంటెంట్ ఇచ్చారు మీరు, తెలుసా? మీరు ఒక్కసారి చెప్పు విసిరింది యూజువల్ ఒక్కటే, వాళ్ళు ఏసీ తీసి 3 సార్లు దానికోసం మీమ్స్ చేశారా? కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన మీమర్స్ సరిగ్గా పడలా. ఏంటిది? అయ్యో, నేను ఎన్నైనా ఎక్స్పెక్ట్ చేశాను. చింటూ తండ్రి లాంటి వాడు, ఆ మంచం కోళ్ళు, లేకపోతే నాగుండే నీగుండే, ఇవన్నీ కదా అసలు మీమ్స్ రావాల్సింది. నాకు ఒకసారి చింటూ తండ్రి లాంటి వాడగా నేను పోతాను ఇవన్నీ నాకు అనిపించింది. దీని మీద మీమ్స్ రాలేదే, నేను చాలా బాధపడ్డా. ఓకే, ఏమో చూద్దాం, ఎవరైనా చేస్తారో, పుణ్యం కట్టుకుంటారు. ఎందుకు ఇంకా చాలా చేసే కంటెంట్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారని మాకు తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరిగిద్దో. కాదు, బిఫోర్ కంటే ఇప్పుడు వెయిట్ తగ్గారా? తగ్గారు కదా. మీ నంబర్ 5 కేజీలు తగ్గాను. 5 కేజీస్ కేవలం ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల కూడా కాదు. అంటే నేను ఒక ఖాళీగా ఉన్నాను అనుకోండి, తింటూ ఉంటా. పనిలో ఉన్నాను అనుకోండి, తిన్న కూడా మర్చిపోతా. తింటుంటారా? ఎక్కడికి వెళ్తుందండి అదంతా? అంటే ఇంతకుముందు ఇంత పొట్ట కూడా ఉండేది నాకు. నేను మిమ్మల్ని 2 years ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంచెం చబ్బి ఉన్నారు, అంటే మీ హైట్కి తగ్గట్టు ఉన్నారు, చీక్స్ కానీ మీ బాడీ కానీ. ఇప్పుడు అసలు మరీ స్కెల్టన్ లాగా వచ్చారు. యాక్చువల్లీ కూడా మీకే. అమ్మ బాబాయ్ వద్దు. లేదు, ఎలా అంటే అప్పట్లో మీకు ఒక్కరికే ఇంటర్వ్యూ ఇచ్చాను, నాకు బాగా గుర్తు. మీకు ఒక్కరికే ఇంటర్వ్యూ ఇచ్చాను, ఏదో ప్రశాంతంగా వెళ్ళిపోయాను. అప్పుడు ఏమీ లేని దాన్ని ఏమంటారంటే మట్టిలో మాణిక్యాన్ని గుర్తించి మీరు ఇంటర్వ్యూ చేశారు. అవును, ఇంత టోన్ అవుతాయని కూడా మీరు అప్పుడు షాక్ అయ్యాను. అదే నేను సరదాగా మాట్లాడిన ఒక ఆర్జే భాష ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు ఏంటంటే నేను షాక్ అయ్యి మీకు కాల్ చేశాను. యాక్చువల్లీ క్రెడిట్ కార్డ్ కోర్స్ మీకు యాక్చువల్గా మీరే స్టార్ట్ చేశారు అది. బట్ తర్వాత అప్పట్లో అంటే ఖాళీగా ఉండడం, ఏం తిందాం ఇదే ఉండేది. ఇప్పుడు ఎంత పని అంటే తినడానికి గాలి పీల్చుకోవడానికి టైం దొరికితే చాలా అన్నట్టుగా ఉందన్నమాట. ఒక పక్క ఇంటర్వ్యూలు, ఇంకో పక్క ఇన్వెస్టిగేషన్. ఎవడో ఎక్కడి నుంచో ఫోన్ చేస్తాడు, కృష్ణాపూర్ రమ్మంటాడు, ఇంకో అక్కడ రమ్మంటాడు. అంటే లొకేషన్ డిస్క్లోజ్ చేయట్లేదు నేను. కొన్ని దాన్ని ఏమంటారంటే సినిమాల్లో చూపిస్తుంటారు చూడండి, ఆకాశం నీలంగానే ఉందంటే అది దేశద్రోహాల రక్తం వల్ల వచ్చింది. ఆ టైప్లో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎవడెవడో ఎక్కడెక్కడి నుంచో ఆధారాలు మామూలుగా లేదు అసలు. దాంట్లో వాళ్ళకి వెళ్తూ భయ్యా కాస్త గ్యాప్ ఇవ్వండి, ఎప్పుడు ఇంటర్వ్యూ కాదు, కొన్ని మనం ఆధారాలు కూడా సేకరించాలని చెప్పి అలా ఇది కలిసి వెరసి ఏం చేశానంటే కారులో ఇంకా తినడానికి టైం కూడా లేకపోతే అప్పుడప్పుడు సిగ్గు లేకుండా ఏమనుకోకపోతే ఒక బిస్కెట్ అని తెప్పించండి నేను అడిగేసి తినేసు. అంత ఆకలిస్తుంటుంది వెళ్ళేటప్పటికి ఇంటర్వ్యూ. తర్వాత కొన్ని కార్లో ఒక 4-5 బాదం పప్పులు, జీడిపప్పులు పెట్టుకుని ఆకలిసినప్పుడు నోట్లో పెట్టుకోవడం. మొక్కజొన్న పొత్తుల సీజన్ కాబట్టి ఎక్కడన్నా ఒకటి తీసుకుందండి అంతే. ఇంకా అన్నం దీనికి కూడా చాలా రోజులు అయిపోయింది. 5 కేజీలు అయిపోయాయి. 5 కేజీ. మీరు కూడా డైట్ ఫాలో అవ్వండి, తొందరగా తగ్గిపోతుంది. ఇది ఫాలో అవుతే వచ్చేది కాదమ్మా, ఫాలోయింగ్ని తెచ్చిపెట్టిన వెయిట్ లాస్ ఇది. అబ్బా ఏం రైట్ అసలు కదా.
మీతో కొంచెం జర్నీ చేసుకొని బేసిక్గా మీరు ఇలాంటివి మాట్లాడుతుంటారు. నాకు ఇవి రావు, కొన్ని నేర్చుకున్నాను నేను రీసెంట్ టైమ్స్లో. అండ్ కుమారి ఆంటీతో ఆ చిన్న వీడియో బయట తెగ వైరల్ చేసేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. భలే అమాయకురాలు ఆవిడ, చాలా అంత ఇన్నోసెన్స్ చూస్తే భలే మంచిగా ముచ్చటేస్తుంది. అలా ఆవిడతో మాట్లాడిన ఒక అరగంట కూడా కాదు, ఒక 20 minutes ఐ ఫెల్ట్ ఇంత ఇన్నోసెన్స్ అని ఏం తెలియదు. ఓన్లీ వంట చేయడం, వండి పెట్టడం అంతే. కాదు, మీరు ఏం చదువుకున్నారు? మధు రాధని అపార్థం చేసుకునే వరకు చదువుకున్నాను. తర్వాత నెక్స్ట్ పేజ్లో ఏం జరిగిందో చదవాలి. స్వాతి పేపర్ కాదబ్బా, స్వాతి మ్యాగజైన్. నాకు ఎంత కొంత బుర్ర ఉంది. ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయింది. మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చేవా? బాగానే వచ్చేవి, అది ఒకటే ఎక్కువ వచ్చేవి, మిగతావన్నీ కాదు. అప్పట్లోనే ఐఏఎస్ ఐపీఎస్ కమిషనరేటో ట్రై చేస్తే మ్యాథ్స్ మీరు గెటౌన్ అయిపోయేవాళ్ళేమో. నా చిన్న గెటౌట్ అనేవాళ్ళు వాళ్ళు. లేదు, ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చూసిన తర్వాత అలా 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 అది మీ ఫేస్ వాల్యూ, మీ మాటలు చూస్తే ఈ ఫీల్డ్ ఓకే, బట్ ఈ ఇంటరాగేషన్ మొత్తం తర్వాత చూద్దాం ఏ సిబిఐ నుంచో ఎఫ్బిఐ నుంచో సిఐఏ నుంచో పిలుపులు వస్తేమో మళ్ళీ ఊరికే ఓకే. దిస్ ఈజ్ నథింగ్ అండి. మనకి ఒక మంచి పని కోసం మనం ముందుకు వచ్చినప్పుడు ప్రపంచం అంతా మనకు సహకరిస్తుంది అంటారు చూసారా, అదే జరిగింది. నా గొప్పతనం ఏమీ లేదు. సో ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటి మీరు గెలుచుకుంది ఏంటి? నేను ఇంకా గెలవలేదండి. ఎపిసోడ్ మీరు కంప్లీట్ అయింది అనుకోకండి, ఇది అసలు ఫైటే ఇల్లే. ఈవిడ ఒక ఇది ఎగ్జాంపుల్ అంతే, అంతకుముందు ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి ఇంకా ఎగ్జాంపుల్స్ రాకూడదనే కోరుకుంటున్నాను. బట్ ఇది ఆవిడ ప్రాబ్లమో లేకపోతే రాజస్థాన్ ప్రాబ్లమోగా మనం చూడకూడదు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఎప్పుడైతే అది ఆగుతుందో అది నా ప్రాబ్లం అయిపోయినట్టు. నా ప్రాబ్లం ఈ స్టాప్ హెరాసింగ్ మెన్ విత్ ఫాల్స్ సెక్షన్స్ అండ్ డిగ్నిటీ లేకుండా పోలీస్ వ్యవస్థ మగాడిని డీల్ చేస్తున్న విధానం అనేది నా అబ్జెక్షను. సో త్వరలో మగాడికి కూడా డ్యూ రెస్పెక్ట్ దొరుకుతుందని చెప్పి ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అమ్మాయి మీద కేసు పెట్టాలనుకుంటే అది జరిగిన రోజున నా ఎపిసోడ్ కంప్లీట్ అయినట్టు. అప్పటిదాకా ఆగది ఈ పోరాటం. కానీ ఒకటి చెప్పొచ్చు భాష గారు, ఇంతకుముందు పాపం రాజ్ తరుణ్ గారు ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు కొంచెం మాట్లాడేప్పుడు నర్వస్నెస్. ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ జరిగింది, ఫ్రీగా మాట్లాడేస్తున్నాడు ఆయన. ఒక రిపోర్టరు చెప్తాను, ఇక నుంచి రాజస్థాన్ డబ్బులు తీసుకోకుండా అస్సలు మాట్లాడదు, ఊరికే ఫ్రీగా మాట్లాడేస్తాను ఫీల్ అవుతారు. ఆ పదం నా కర్మకాలే పదం వాడినట్టున్నా. ఫ్రీగా మాట్లాడేస్తున్నాడు అనుకో కాకుండా ఎలా చెప్పాలి, ఆ పదాన్ని ఎలా చెప్పాలి, ధారాళంగా మాట్లాడేస్తున్నాడు. అంటే ధారణ లేకుండా మాట్లాడాలంటే కొంప తీసి మళ్ళీ తర్వాత సో చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాడు. ఒక రిపోర్టర్ అడిగారు, మీకు అసలు నిజంగా పెళ్ళయిందా, పెళ్ళి కాలేదా, అసలు పెళ్ళిళ్ళు అయినాయా, వీటి ఏమైనా ఆన్సర్ చెప్తారంటే నేను చెప్పా అన్నాడు అంతే. ఎంతో సరదాగా నేను చెప్పా, మీరే రాసుకోండి అని అన్నాడు. అంత ఫ్రీగా ఉన్నాడు, ఫ్రీ అయిపోయాడు. అంటే రాజస్థాన్కి క్లాస్ట్రోఫోబియా అని ఒకటి ఉంది. మీరు ఎప్పుడైనా 4 ద్వారాలు బంధించేసి లోపల కూర్చోబెడితే టెన్షన్ పడతాడు. ఓపెన్ దాంట్లో అడిగాను, తను కూడా ఓపెన్గా సమాధానం చెప్తాడు. ఓకే, సో అది సో క్లోజ్ డోర్స్లో క్లోజ్గా ఉంటాడు, ఓపెన్గా ఉన్నప్పుడు ఓపెన్గా ఉంటాడు. కొంత మీరు చాలా సేవ్ చేసినట్టండి, ఇది మాత్రం అగ్రి చేయాలి. మీరేదో ఈ మెయిల్ సంఘాలందరూ మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ అపార్ట్ ఫ్రమ్ ది పక్కన పెడితే మన ఇంట్లో సమస్య వస్తేనే మన ఫ్యామిలీ మెంబర్సే ఒక టైం కేటాయించి రారు. అలాంటిది మీరు జెన్యున్గా నార్మల్గా, మీకు వెరీ క్లోజ్ అయితే కాదు రాజ్ తరుణ్ గారు, కానీ ఒక ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని మీరు తెలుసుకుని మళ్ళీ మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఆధారాలతో మీరు బయటకు వచ్చారు. మీడియా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు 2-3 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నారు. 5 kg బరువును తగ్గించుకున్నారు తిరిగి. సో అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ. బట్ రాజ్ తరుణ్ కాదు, ఎవరున్నా నేను చేస్తాను. బట్ రాజ్ తరుణ్ కాబట్టి మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తాను. అంతకుముందు కొంతమంది చేస్తాను కూడా. కాకపోతే ఏంటంటే టైం కన్స్ట్రెయింట్ వల్ల అందరికీ న్యాయం చేయలేకపోతున్నాను. బట్ ఇప్పటికీ కూడా నా ఫోన్లో బాధితుడు 1, బాధితుడు 2, బాధితుడు 20 ఇలా ఇంతమంది ఉన్నారు. పాపం వాళ్ళు సారీలు చెప్పుకుంటూనే బతుకుతున్నాను వాళ్ళతోటి. టైం ఇవ్వండి, కొంచెం చేస్తాను, ఇప్పుడు కొంచెం ఇప్పగానే ఖచ్చితంగా. ఇరు లీక్స్ లాగా భాషా లీక్స్ ఏమైనా చెప్పొచ్చు కదా. ఇంకేముందండి, అంటే ఇప్పుడు మళ్ళీ తను వచ్చి మళ్ళీ ఇంకేదైనా కొత్త సృష్టించి ఏదో ఒక సిల్లీ రీజన్స్ ఏవో చెప్పి ఇవన్నీ తప్పు, మీరు చూసినంత తప్పు అని చెప్పింది అనుకోండి, అవునా అని మీరు అడిగారు అనుకోండి, అది కూడా మీరు నమ్మారు అనుకోండి, అప్పుడు నేను వస్తాను. లేదు మీరే అడిగారు అనుకోండి, ఏంటమ్మా కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇట్లా మాట్లాడుతున్నాం, మీరే అడిగేశారు అనుకోండి, నాకు మీరు రెస్ట్ ఇచ్చినట్టు అంతే. ఆల్రెడీ మేము అడిగేలాగానే మీరు అన్నీ అలా సెట్ చేసి పెట్టారు, అది మాత్రం నిజం. మళ్ళీ మీరు అన్నట్టు ఏదో ఒక తీసుకొచ్చి మనకు అట్లా
ఒక సినిమా రూపంలో కనిపిస్తే కనుక అప్పుడు మళ్ళీ ఏమైనా ఉన్నాయి అని మళ్ళీ ఆర్జే భాష గురించి సెర్చ్ చేసుకోవాలి. అప్పుడు లోపల నుంచి బయటికి పిలిపించండి. అవునా? ఇక్కడి నుంచి అరుస్తాను నేను. నాగార్జున గారి సినిమా ఉంది కదా, మామూలుగా సినిమా ఉంది కదా, ఏంటో సినిమా వినిపిస్తుందా, గీతాంజలి, అట్లా నేను అరిస్తే మీకు వినిపిస్తుందా లేదు చూడాలి. పిలిస్తే పలుకుతా. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు కిరాణా షాప్కి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, మీ పాపను స్కూల్ నుంచి తీసుకొస్తున్నారు. ఇంతకుముందు ఆర్జే భాష వెళ్తున్నప్పుడు నార్మల్గా ట్రీట్ వేరు. ఇప్పుడు ఈ ఇష్యూల తర్వాత అన్ని ఛానల్ తిరిగేసాక బయట ఆల్మోస్ట్ అట్లా వెళ్తా ఉంటే భాష కదా అని కొన్ని కనిపిస్తూ ఉంటాయి కదా, జరగలేదు? అయ్యో జరుగుతున్నాయి, కానీ అన్నిటికంటే హైట్స్ చెప్తాను. ఇట్లా వస్తున్నా, మన కేబీఆర్ పార్క్ దగ్గర సిగ్నల్ ఉంది కదా, అక్కడ కారు సిగ్నల్ వేస్తే ఆగున్నా. ఆగితే ఈ గొడుగులు అమ్ముకునే వాళ్ళు, కొన్ని పళ్ళు అమ్ముకునే వాళ్ళు వెళ్తూ కొంతమంది కొడతారు భయ లేదా, ఇప్పుడు అంతా మనం పేటీఎంలో వాడుతున్నాం కదా, చెల్లలేదు అన్నట్టుగా చెప్పాను. లేదు తీ అన్నాడు ఆ గొడుగులు అమ్మేతాను. సరే డౌన్ చేశాను. చేయగానే నువ్వు రాజధాని ఫ్రెండ్ కదా అన్నాడు. ఒరే నేను ఇన్నాళ్ళు ఆర్జేయింగ్ చేశాను, ఇన్నాళ్ళు విజయింగ్ చేశాను, ఏ రోజు వీడిని చూడలేదు, నేను రాజధాని ఫ్రెండ్గా తెలిసిందని ప్రపంచానికి. నా పేరు కూడా తెలియదు, నువ్వు రాజధాని ఫ్రెండ్ కదా. అవును భయ్య నేనే రాజధాని ఫ్రెండ్ అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయాడు. పార్క్ దగ్గర అయ్య బాబోయ్, అంటే వాళ్ళు కూడా అంత ఫాలో అవుతున్నారు. ఫోన్ వాడుతున్నారు కదండి, అందరికీ నెట్ ఉందిగా. ఓపెన్ చేస్తే అదే, ఓపెన్ చేస్తే మీరే మీరు గమనించలేదు. ఇవాళ మన 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 బొమ్మకి 50 రోజులు. ఇవాళనా? 50 days అయిందా? కంగ్రాచులేషన్స్ మిస్టర్ భాష. ఇవాళ మామూలు సినిమాలో 7 రోజులు ఆడకపోతే మనం 50 రోజులు ఆడించాం సినిమా. అయ్య బాబోయ్, అది కూడా ప్రొడ్యూసర్ లేకుండా. అదే కదా, ప్రొడ్యూసర్ లేకుండా మీరందరే ప్రొడ్యూసర్, మేమే ప్రొడ్యూసర్స్, మీడియానే ప్రొడ్యూసర్స్. కాసుల వర్షం అసలు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా. నిజంగా మీరు ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలు అందరూ యూజ్ అయిన వాళ్ళే. నాట్ ఓన్లీ డబ్బులు పక్కన పెట్టండి, జనాలకి యూజ్ అయింది. కొంత చట్టాలు తెలుసుకున్నారు, మగాడి దుస్థితి తెలుసుకున్నారు, ఇట్లాంటి ఆడవాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నారు, ఇట్లాంటి వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో తెలుసుకున్నారు. ఇవన్నీ మనం ఇచ్చిన వాల్యూ ఎడిషన్ ఖచ్చితంగా. సో ఏంటి ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీకు? పిజ్జానా? దోశ, ఇడ్లీ, పూరి, ఇవన్నీ డూపు. పిజ్జాకి టాప్ అన్నీ ఇప్పుడు మానేసారు. పిజ్జా మాత్రం రెసిస్ట్ చేసుకున్నాను. మీరు పెట్టండి 4-5 పిజ్జాలు తినేస్తారు. ఇప్పుడు తెప్పించకండి. ఓకే డన్, ఈసారి వచ్చినప్పుడు తెప్పిస్తారు. 50 రోజుల ఫంక్షన్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేసాం, 100 days అయిన తర్వాత వద్దు చాలండి, ఇంకో సినిమా చేద్దాం. 75 days వద్దు, ఇదే బాగుంది మాకు. రోజుకి ఒక ఆడియో లీక్ వస్తుంటే ఇదే బాగుంది మాకు. చాలా బోర్ కొట్టేశారు జనాలు. చాలు ఓకే డన్, మీ కోరిక మేరకు వదిలేస్తున్నాం. ఇంకొకసారి ఇంకొక ఇష్యూలో కలుద్దాం. ఆర్జే భాష అని చెప్పి చెప్పుకోవాలి. మీరు డైరెక్షన్ ఏమైనా సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఏంటి అది కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లేదండి, అంటే నేను ఫస్ట్ ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, సినిమాలు తీసేయండి, ఇంకా షార్ట్ ఫిల్మ్ తీయండి కనీసం. ఐ హ్యావ్ ఏ ప్రాపర్ స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్నాను. ఓకే చూద్దాం, దేవుడి దయ ఎప్పుడు మనం కుదురుతుందో. ఖచ్చితంగా అయితే ఒక అద్భుతమైన, అంటే మనం ఎప్పుడు అద్భుతం అని అనుకుంటాం, మన పిల్ల మనకి ఎప్పుడు ముద్దుగానే ఉంటుంది. సో నేను ఒకటి మంచిది రాసుకున్నాను, చూద్దాం మన టైం వచ్చినప్పుడు అది వస్తుంది. అది ఏ జోనర్ కొంచెం, అంటే లవ్, ఫ్యామిలీ, ఎంటర్టైనర్, ఇష్యూస్? ఐ లైక్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. మిమ్మల్ని పట్టుకుని నేను ఏ జోనర్, నిజంగా సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ అంటే క్రైమ్ థ్రిల్లర్స్ మనం చూస్తుంటాం, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది కదా, అది ఎలా చేస్తారనేది చూస్తుంటాం. కానీ దాంట్లో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, అంటే సూపర్ న్యాచురల్ అంటే మాయలు మంత్రాలు చేయడం కాదు, ఒక విచిత్రమైన వ్యాధి అది యాడ్ అయితే ఆ వ్యాధి కూడా ఇద్దరు మనుషులకి ఒకటే కలుస్తుంది. అది చాలా రేర్గా జరుగుతుంది అనమాట. వాళ్ళకి ఇద్దరికి అదొక జబ్బు అనమాట. సో అది దీనికి ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, దానివల్ల క్రైమ్ ఎలా బయటకు వస్తుంది అనే ఇతివృత్తాంతాన్ని మరి ఎప్పుడు చూస్తాం. అప్పుడు ఆర్జే భాష, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రిటర్న్ బై, అబ్బబ్బా నేను కూడా చూడాలని వెయిట్ చేస్తున్నాను. భాష గారు కమ్మతీసి అందులో యాక్టర్ కాదుగా మీరు, ఓన్లీ డైరెక్షన్ మాత్రమే. చూద్దాం, అది కూడా ఏదో ఎక్కడో చోట దూరి. అంటే మన మ్యూజిక్ డైరెక్టర్కి ఒక హ్యాబిట్ ఉంటుంది, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిస్తుంటారు, మధ్యలో అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడో ఒక వాయిస్ పెట్టుకోవడానికి కోరుకుంటుంటాడు. అలా డైరెక్ట్ చేసిన ఎక్కడో ఒక చోట కనిపించడం, లేకపోతే ఏదో చిన్న పని, ఏదో మధ్యలో ఛాయ్ అందించడం, ఇట్లా ఏదో పని చేయాలి మనం. ఓకే, ఎప్పుడు మీరు ఇండస్ట్రీకి రావడం? అంటే
ముందా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు కాదబ్బా అసలు రాజ్య భాష అనే అతను అసలు నేను భూమి పుట్టినప్పుడు అండి 2005 ఏప్రిల్. కొంపతీసి నాగార్జున గారి వయసు కనపడినట్టు మీది కూడా కనపడకుండా దాచేస్తున్నారు. కనబట్లేదా? అది దాచేస్తున్నారేమో నా డౌట్. అంటే ఎప్పుడో భూమి పుట్టినప్పుడు అంటున్నారు కదా మీరు. దాచట్లేదండి, మీరే నన్ను తిప్పి 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 పిప్పి చేసి యంగ్గా చేశారు. మొత్తం మాదే క్రియేట్ అయితే అయితే చాలా సంవత్సరాలు అవుతుంది. మీరు యంగ్ అవ్వాలంటే ఇంటర్వ్యూలు చేయండి, ఇంటర్వ్యూ తిరగండి. మేబీ 2 ఏళ్ళ క్రితం లేకపోతే 3 ఏళ్ళ క్రితం చూసి ఉండాల్సింది ఆ ఫోటోలు కొంచెం. బాగానే బొద్దుగున్నారు మీరు. అంతకుముందు చీక్స్ అవన్నీ ఏంటండి నేను కాలేజ్కి వెళ్ళే టైంలో మీ అది చూస్తుంటే జెమినీ మ్యూజిక్ చూస్తుంటే మీ షోస్ తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది చూసారా. బాగుంది కదా ఇది. నేను కాలేజ్కి వెళ్ళే టైంలో మిమ్మల్ని టీవీలో చూసి ఇప్పుడు నేను కొంచెం పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి. అంజీ అనే ఒక సినిమా ఉంది, దాంట్లో విలన్ ఉంటాడు వాడు. నా ముందే మీరందరూ పుడతారు, పెరుగుతారు, పెద్దవుతారు అంటుంటే ఆ టైంలో అయిపోయింది. ఊరికి మిమ్మల్ని ఏడిపించడానికి అట్లా అంటుంటా. దాంట్లో దాచేదేముందండి, ఓకే దాచేస్తే దాగునా ఇది. అయితే మీ ఏజ్ చెప్పండి. 42. 42 ఏళ్ళ ఏంటండి అట్లున్నారు అసలు మీరు అండి. నాకన్నా బెటర్గా ఉండేవాళ్ళు ఉన్నారు. లేదు నిజంగా చాలా సూపర్ అబ్బా. ఈ రోజుల్లో 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే ఆరోగ్యాలు కాపాడుకోలేక నానా తప్పలు పడుతున్నారు. 42 అంటే మీరు నిజంగా చాలా యాక్టివ్ ఉన్నారండి బాబు. నేను నిజంగా ఏదో చెప్పినంత మాత్రాన చాలా గ్యాప్ ఉందండి. అయితే నేను చెప్పింది కరెక్టే. అంతే కరెక్టే. నేను కాలేజ్కి వెళ్తున్న టైంలో మీరు షోస్ చేసినప్పుడే అనుకున్నా ఈయనకి చాలా పెద్ద ఏజ్ ఉంటుంది కదా, చిన్నప్పుడు వచ్చాడేమో అనుకున్నా. లేదు ఎక్కడండి 42 చిన్నప్పుడు. అంటే ఇప్పుడు కాదు, నేను వచ్చింది చిన్నప్పుడు, మీరు వచ్చింది చిన్నప్పుడు. ఓకే నేను వచ్చింది నా చిన్నప్పుడు, అప్పుడు మీరు చూసింది మీ చిన్నప్పుడు. మొత్తానికి చిన్నప్పుడు అంతే. ఇప్పుడు మీరు పెద్ద అయ్యారు కదా కొంచెం. ఓకే డన్, సూపర్ అండి. పర్లే బాగానే మేనేజ్ చేశారు. ఓకే ఫేవరెట్ క్రష్ ఎవరు టాలీవుడ్లో? అమ్మయ్య ఇన్ని రోజులకి ఏదో నన్నేనా అడిగింది ఈ క్వశ్చన్. ఇట్లా మారిపోతుంటాయండి. నాకు చాలా రోజులు మీకు తెలియదు, నేను అదే చెప్తున్నా. ఈ క్రష్ అనే పదం నాకు చాలా రోజులు తెలియదు. ఫేవరెట్ అంటే చెప్పేసేవాడిని, ఈ క్రష్ అంటే ఏంటి అనేది తెలిసేది కాదు. బట్ యా నా ఫేవరెట్ హీరోయిన్సే కదా మీరు అనేది. క్రష్ అంటే హీరోయినే కదా బేసికలీ. సో మారుతూ ఉండేవాళ్ళు. సౌందర్య గారి దగ్గర నుంచి ఫాలో అవుతున్నాం. తర్వాత లక్ష్మీరాయ్ గారు, తర్వాత అనుష్క. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, పోలీస్ స్టేషన్లు, చట్టంలు, సెక్షన్ల మీద వచ్చిన పట్టు ఈ హీరోయిన్ల పేరు మర్చిపోయారు కదా. మీరు నోట్లో మాట రావట్లేదు. అదే నేను అర్థం. బయట వాల్ పోస్టులు చూడడం కూడా కష్టం అయిపోయేది, అలా అయిపోయింది పరిస్థితి. అమ్మా కొంచెం డైలాగ్ ఉంటుంది, ఈయన కొంచెం తీసుకెళ్ళి పూలు పళ్ళు అమ్మాయిలు చూపించట్రా. కొన్ని రోజులు మీరు ఎక్కడికైనా అవుట్డోర్ వెళ్ళారు. లేటెస్ట్ అడుగుతున్నారు కదా, లేటెస్ట్గా భాగ్యశ్రీ అంటారండి కొంపతీసి. మిస్టర్ బచ్చన్ వద్దులే. మీరు ఎక్కడ టైం ఇచ్చారండి, ఎక్కడ టైం ఇచ్చారు మీరు చూడడానికి? నన్ను శనివారాలు లేవు, ఆదివారాలు లేవు, శుక్రవారాలు లేవు, నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నాం. సరే చెప్పండి ఇప్పుడు క్రష్ ఎవరు? వెళ్ళి ఎత్తుకోవాలి. ఇప్పుడు ఎల్లెత్తుకోవాలా? 2-3 సినిమాలు చూసి చెప్తాను మీకు. ఇప్పుడు సరే మెసేజ్ పెట్టండి. ఇప్పుడు క్రష్ నేను తమ్నెయిల్లో వేసుకుంటా. అప్పుడు ఎందుకు టైం ల్యాగ్ చేయొద్దు మనం, ఎందుకంటే మన ఇద్దరిలో ల్యాగ్ ఉండదు. మన ఇంటర్వ్యూ చేయడానికి ఎడిటర్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు దీన్ని అగ్రీ చేస్తారా చేయరా చెప్పండి. కావాలంటే మీకు సంతకం కూడా పెడతాను అగ్రీ చేసి. ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తే ఎండ్ ఒక్కటే, అక్కడ మధ్యలో ఎక్కడ బ్రేక్లు ఉండవు. అందుకే నాకు వెరీ లైవ్లీ అండి. బట్ యాక్చువల్లీ మీ గురించి ఒక మాట చెప్తారు. చాలా మంది పిలుస్తారు, బట్ మీరు మాస్టారు అని పిలుస్తారు. ఎంత ఆప్యాయత, ఎంత అభిమానం కనబడుతుందంటే వచ్చేస్తున్న శోభన్ గారు మీరు ఎక్కడ చెప్పి వచ్చేస్తాం అంతే. అవును, నాకు డే నుంచి ఇప్పటి వరకు నేను ఎంతో మంది పలకరింపు చాలా స్పెషల్. మాస్టారు అవును. నేను అసలు ఈ 9 yearsలో సార్ చాలా మందిని ఇంటర్వ్యూ చేశానా. రిసీవింగ్ అనేది మనిషి ఎక్కడ మనం గుర్తుపడతామంటే అవసరం ఉన్నప్పుడు అయిపోయాక ఈమెకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి లేదా తెలిసిపోద్ది. ఎంతో కాలం నటించలేము. మీరు నేను 2 years ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం లేదు. ఎప్పుడో ఒకసారి నేను ప్రోమో పంపించాను, ఓకే అని పెట్టారు వాట్సాప్లో అంతే. తర్వాత మళ్ళీ ఇష్యూ వచ్చినప్పుడు ఈయన కనిపిస్తున్నాడు ఏంటా అని చెప్పి ఫోన్. అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఎప్పుడు నా కాల్ డినే చేయాలి. ప్రతి కాల్కి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, నాకు రెస్పెక్ట్ ఇచ్చారు. సో అదే నేను గుర్తుపెట్టుకుంటాను. కానీ మీరు మాస్టారు అన్నందుకు నేను నిలబెట్టుకున్నాను. నేను మీ స్టార్ అయ్యాను.